గాయ్స్ నేను ఇవాళ అరౌండ్ ఒక 12,000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసినాను. అది బ్యాంక్ నిఫ్టీ సిలో తీసుకున్నాను. నాకు అందులో 11,000 చేంజ్ ప్రాఫిట్ వచ్చింది. అరౌండ్ ఒక 70 పాయింట్స్ అట్లా క్యాప్చర్ అయినాయి. ఫస్ట్ పేలో ఎంట్రీ తీసుకున్నా. బట్ అది కాస్ట్‌లో తీసేయాల్సొచ్చింది. ఆ మూవ్‌మెంట్ రివర్సల్ అని అర్థమైపోయి మన స్ట్రాటజీ ప్రకారం రాగానే నేను రివర్సల్ ఎంట్రీ అనేది ప్లేస్ చేసినాను. ఎంట్రీ ఎక్కడ తీసుకున్నానో చూపిస్తా నేను. సో, ఇక్కడ తీసుకున్నా నేను సైడ్ ఎంట్రీ రివర్సల్‌గా. సో, ఇక్కడ ప్రైజు న్యూస్ ఉండి కూడా నెగెటివ్‌గా సరిగ్గా లేకుండే. మూవ్‌మెంట్ ప్రాపర్ లేకుండే. స్లో ఉండే. అండ్ ఇక్కడ రివర్సల్ సెటప్ ఈజీగా మన స్ట్రాటజీ ప్రకారం వచ్చింది. సో, ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎంట్రీ ఇక్కడ తీసుకొని ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ వరకి టార్గెట్ పెట్టుకొని ఎగ్జిట్ చేసినాను. రీ ఎంట్రీ తీసుకుందాం మళ్ళీ రివర్సల్ కన్ఫర్మ్ అయిన తర్వాత అని చెప్పి వెయిట్ చేసిన. బట్ ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం మళ్ళీ ప్రీవియస్ డే లోకి రీటెస్ట్ ఇక్కడ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుందాం అంటే సైట్ అనేది వర్క్ చేయలేదు. సో, తర్వాత ఎంట్రీస్ ఏం తీసుకోలేదు. మంచి మూవ్‌మెంట్ వచ్చింది. గుడ్ క్యాప్చర్ చేసినాను. బట్ ఇంకా మూవ్‌మెంట్ ఉండే. బట్ సైట్ ప్రాబ్లమ్ వల్ల బుకింగ్ అనేది జరగలేదు. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి కొంచెం. మీరు లైక్ చేస్తే కొంచెం మోటివేషన్ వస్తది మనకి.